ఇప్పుడు మీకు సంతోషంగా ఉండాదా? ఈ ఇల్లు సర్వనాశనం అయితే గాని మీ కళ్ళు చల్లబడవా? చిచి, ముదనష్టపు జన్మలని, ముదనష్టపు జన్మలని. చచ్చా, అమ్మ మనకు సపోర్ట్గా ఉంటుందనుకున్నాను కానీ అన్న మీద ప్రేమతో ఇలా పిచ్చిదైపోతుంది అనుకోలేదు. అమ్మకు మెల్లగా విషయం చెప్పి తన తెలివిని కూడా ఉపయోగించుకొని ఆ పెద్దిరెడ్డి కుటుంబంతో ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాం. కానీ అమ్మని చూస్తుంటే అది వర్కౌట్ అయ్యేలా అనిపించడం లేదమ్మమ్మ. ఇప్పుడేం చేద్దాం? కంగారు పడకు మనవడా. మీ అమ్మతో లేకపోతే ఏంది, దాన్ని కన్న నేనుండాను గదా. ఏదో ఒకటి ఆలోచన చేద్దాం. మావయ్యని కిడ్నాప్ చేసిన విషయం అమ్మకు చెప్పకుండా మంచి పని చేశాం అమ్మమ్మ. చెప్పుంటే ఆ పెద్దిరెడ్డి మీద కేసు పెట్టే బదులు మన మీదే పెట్టుండదేమో. నిజమేరా, అన్న మీదున్న ప్రేమతో ఇంద్రమ్మ చేసినా చేస్తుంది. మీ తాత పోయిన కాడి నుంచి నా కొడుకు కూతురి మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతా ఉండ. ఇన్నేళ్ల నా పగని నా కొడుకు తీరుస్తాడనుకున్నా. కన్న కూతురి ప్రేమ కోసం వాడు పగనే మర్చిపోయినాడు. కనీసం కూతురైనా తీరుస్తుందన్న ధైర్యంతో ఉండా. కానీ అన్న కోసం అది పడే ఆరాటం చూస్తా ఉంటే ఇది కూడా ఆడితో చేతులు కలిపి పగను మర్చిపోతుందేమోనని భయంగా ఉండాది. వాళ్ళు మర్చిపోతే ఏంటమ్మమ్మ, నీ పగ తీర్చడానికి నేనున్నాను. తాత ప్రాణాల్ని బలి తీసుకున్న ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా ప్రాణాలతో ఉండనివ్వనమ్మమ్మ. ఇదిరా మనవడా పౌరుషం అంటే. నీ మాటలు వింటా ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉండాది. ఇక నాకు కొడుకుతో గాని కూతురుతో గాని అవసరం లేదు. నువ్వొక్కడివి చాలు. పథకం నేను వేస్తాను, పని నువ్వు ముగించాలా? అలాగే అమ్మమ్మ. అంతవరకు ఈ విషయం అమ్మ దగ్గర కూడా రహస్యంగానే ఉంచాలి. పదమ్మమ్మ, మావయ్యను ఒకసారి పాలకరించొద్దాం. సరే పద.
ఇందిరాకొండ మర్యాదలు సక్రమంగా జరుగుతుండాయా? లోటేమన్నా వచ్చుండాదా? మాట్లాడవేందిరా? ఆలోచిస్తా ఉండానమ్మా. దేని గురించి? కొడుకుని నాకే ఇన్ని మర్యాదలు చేస్తే తల్లివి తర్వాత నీకెన్ని మర్యాదలు చెయ్యాలా అని. అవన్నీ పగటి కలలు గాని నా మనవడికి నీ కూతురికి పెళ్లి చేస్తాను. వచ్చి అక్షంతలు వెయ్యి. జరగదో? ఇందిరమ్మనే తల్లివి కాబట్టి బతికిపోయినావు, లేదంటే ఆ దెబ్బ నీ మీద పడేది. అన్న కనపడక యాడున్నాడో తెలియక నేను పిచ్చిదాన్న ఏడుస్తా ఉంటే మీరే అన్నను దాచిపెట్టి నా ముందు నాటకాలు ఆడతారా? నన్నే మోసం చేస్తారా? తల్లివేనా నువ్వు? కన్న కొడుకుని ఇట్టా కట్టిపడే నీకు మనసెలా వచ్చినాదమ్మా? ఏయ్ ఆపవే! వీడి మీద నీ ఒక్కదానికే ప్రేమున్నట్టు మాట్లాడుతూ ఉండావేందే? నీకంటే 100 రెట్లు ఎక్కువ ప్రేమ ఉండాది నాకు. ఆడికే మన మీదున్న ప్రేమ పూర్తిగా చచ్చిపోయినాది. కూతురు ప్రేమను అంగీకరించి సగం చంపేసుకున్నాడు. శత్రువు ఇంటికి వియ్యానికి అడగడానికి పోయి మిగతా సగం చంపేసుకున్నాడు. ఆడు మనల్ని దూరం చేసుకున్నా మనకి వీడు దూరం కాకూడదన్న భయంతోనే ఈ పని చేసినాను. కాళ్ళు గడికి కన్యాదానం చేస్తే అత్తరు జల్లి ఆహ్వానిస్తాడనుకున్నావా? అదును చూసి అంతం చేస్తాడు రా పెద్దిరెడ్డి. పైకి మంచోళ్ళ కనిపించినంత మాత్రాన మనసులో రగిలే పగని మర్చిపోయి ఉంటాడనుకుంటుండావా? ఆడి తమ్ముణ్ణి ఎట్టా చంపినామో మనం మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆడి తమ్ముణ్ణి పోగొట్టుకున్న ఆ పెద్దిరెడ్డి మర్చిపోడు. మెత్తని కత్తిలా పక్కలో దూరి ప్రాణం తీస్తాడు. ఆ విషయం ఎంత చెప్పినా నీ బండపుర్రికి అర్థం కావడం లేదెందిరా? నీ కూతురు పెళ్లి నీ చావుకొస్తుందిరా అంటే వీడు వినిపించుకోలా. నా మాట పెడచెవుని పెట్టి ఆ పెద్దరెడ్డి కాళ్ళ మీద పడనీకపోయినాడు. కొడుగ్గా వీడు వినకపోతే తల్లిగా నేనేం చెయ్యాలా? దారిలో పెట్టాలి కదా. అందుకని ఇట్టగిన చేసేది. మరి ఇంకేం చేయమంటావే? పగను పంచుకుంటాడనుకున్న కన్న కొడుకు ఆ పగతోనే బంధుత్వం పెంచుకుంటుంటే ఈ తల్లి మనసు ఎట్టా తట్టుకుంటాదే? అర్థమైనదమ్మా? నీ బాధ కొడుకేదైనా అవుతాదని కాదు, నీ పగ నెరవేరకుండా పోతాదని. ఛీ! క్షమించన్నా. కూతురి మీద ప్రేమతో పగని పక్కన పెట్టేసినావని నేను నిన్ను చాలాసార్లు అరిసినాను.
కానీ పగ కన్నా ప్రేమే గొప్పదని నువ్వు కనిపించకుండా పోయినప్పుడే నాకు తెలిసినదన్నా. ఇక నుంచి నేను నీ మాట వింటానన్నా. సిరి పెళ్ళి దానికి నచ్చినోడు తినేసేద్దామన్నా. ఇంద్రమ్మా, నువ్వెంత అరిసినా నేనిక నీ మాట వినేదిలే. నువ్వు నీ మనవడు ఏం చేస్తారో చేసుకోండి, నేను మాత్రం మా అన్న నీ నుంచి తీసుకుపోతాను. ఇంకో కొత్త నాటకం మొదలు పెట్టినావా? మీరేందో మీ మనసులేందో కండ్లతో చూసి చెవులతో విన్నాక కూడా ఇంకా మిమ్మల్ని నమ్మి మోసపోతాననుకుంటున్నారా? వీళ్ళు నిన్ను బంధించిన విషయం నిజంగానే నాకు తెలియదన్నా. నీకు తెలవకుండా ఇదంతా జరుగుతున్నదంటే నన్ను నమ్మమంటావా? అయ్యో, నీకెట్టా చెప్పాలన్నా? నిజంగానే నాకేమీ తెలియదన్నా. నీ మీదొట్టు, ఇదంతా చేసింది వీళ్ళిద్దరే అన్నా. చూసినారా, మీ వల్ల నేనిప్పుడు అన్న దృష్టిలో చెడ్డదాన్ని అయిపోయినాను. మిమ్మల్ని నమ్మినందుకు నాకిట్లాంటి శాస్తి జరగాల్సిందే. అమ్మా, నువ్విలా తప్పుగా అర్థం చేసుకుంటావని నీకు తెలియకుండా మావయ్యని బంధించాం. కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా. పెద్దిరెడ్డి కుటుంబాన్ని అంతం చేయాలన్న నీ 25 ఏళ్ల పగని, సిరిని కోడలుగా చేసుకోవాలన్న నీ కోరికని ఒకేసారి తీరుస్తాను. అవసరం లేదు, నువ్వు నాకేమీ చేయాల్సిన అవసరం లేదు. నా అన్న కన్నా నాకేది ముఖ్యం కాదు. ఇప్పుడు చెప్తున్నాను, ఇన్ని దినాలు నేను చెప్పిందంతా నీ మనసులోంచి తీసి, ఈ అమ్మ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నా మాట నీ నాన్నని ఇడిచిపెట్టు. అది మాత్రం జరగదు ఇంద్రమ్మా. ఎట్టా జరగదో నేను చూస్తాను. ఇప్పుడే పోయి మీ సంగతి పోలీసులకు చెప్తాను. అక్షయ్, చిన్న అటు తప్పుకో. అమ్మని చెప్తున్నాను, అటు తప్పుకో. నేను విన్నా. నా మాట కూడా వినవురా? వినడు. ఇప్పుడు వాడు నీ కొడుకు కాదు ఇంద్రమ్మా, నా పగకి వారసుడు. అయితే నేను చెప్పేది కూడా ఇను. నాన్న నిడిపించే వరకు నేను ఎవరి మాట ఇన్ను. తప్పుకో ఇంద్రాణి. తినని బిడ్డకి ప్రేమతో కొట్టి తినిపిస్తుంది తల్లి. కానీ పగతో నిండిన ఈ చామండి వినని బిడ్డకు కొట్టి చెప్తుంది. ఏమరపాటుగా ఉంటే శత్రువులు ఏడకొస్తారేమోనని కట్టిపడే నీకి కుర్చీ ఉంచినా. కానీ ఈరోజు కన్న కూతుర్నే కట్టిపడేయాల్సొస్తుంది. అక్షయ్, కట్టిపడే. వదలరా, కట్టిపడేరా. వదలు, కూర్చో. వదలమంటుంటే చూస్తానేంద్రా. వెళ్ళండి. నువ్వు తప్పు చేస్తా ఉండవురా. అక్షయ్, అక్షయ్ ఏం చేస్తున్నావు? అమ్మా, వదలరా. చిన్న, మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో మీకు తెలీదు. అన్నాని కడుపు మార్చుకుని మరి ఏడ్చావు కదమ్మా.
ఇప్పుడు అన్న పక్కనే కూర్చోబెట్టాను కదా, ఇంకేంటి బాధ? హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేయండి. సిన్నా, ఇప్పుడు సెంటిమెంట్ కన్నా సిచ్యువేషనే నాకు ముఖ్యం అమ్మా. నీకు బాధ అనిపించినా అనుభవించక తప్పదు. నుదుటి పొట్టు చెరిపేసిన వాళ్ల మీద పగ తీర్చుకోవడం కోసం పేగుబంధాల్ని కట్టిపడేయాల్సొస్తుంది. తప్పదు. పగ కోసం. రేయ్, వేళకి వీళ్ళిద్దరికీ భోజనం పెట్టండి. మామయ్య, ఏమైందమ్మా? ఇంట్లో ఎవరూ కనిపించటం లేదు. అంతేనా? నీ ఫేస్లో టెన్షన్ చూసి ఇంకేమైనా జరిగిందేమో అనుకున్నాను. అయినా ఆ దుష్టత్రయం కనబడకపోతే జరిగే నష్టమేమీ లేదమ్మా. అది కాదు మామయ్య, ఉదయం అత్త నాన్న కోసం ఏడ్చి స్పృహ కోల్పోయినంత పనిచేసింది. ఇప్పుడు చూస్తే సడన్ గా ముగ్గురు మాయమైపోయారు. నాకేదో డౌట్గా ఉంది మామయ్య. వాళ్ళేదో చేస్తున్నారు. ఆగండి. ఎక్కడికెళ్ళొస్తున్నారు? నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నన్ను నిలదీసే హక్కు నీకు లేదు. నాకుంది కదా. ఇంద్రాణి ఎక్కడా? అబ్బో, ఎన్నడూ లేనిది పెండ్లాం మీద ప్రేమ పొడుచుకొస్తా ఉండాది. ప్రేమ కాదు, అనుమానం. అది కనిపించడం లేదంటే ఏదో గూడు పుటాని జరుగుతుందన్న అనుమానం. చెప్పండి, ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఇంద్రాణి మీతో పాటు ఎందుకు తిరిగి రాలేదు? ఇట్లాంటి పనికి మాలిన పెత్తనాలు వెలగబెట్టబట్టే పెండ్లాం దృష్టిలో, కొడుకు దృష్టిలో పనికి మాలిన వాళ్ళలాగా మిగిలిపోయినావు. నానమ్మా, కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నోరు ముయ్యవే. నెరిసిన నా జుట్టంత లేదు నీ వయస్సు. నువ్వు నాకు మంచి మర్యాద నేర్పించేదానివా? వంటి మీదకి వయసు రాగానే సరిపోదు. ఏంటి
ఊరుకున్న కొద్ది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నోరు జారావంటే చెయ్యి లేస్తుంది. చెయ్యి నాకు కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళేదో ప్లాన్లో ఉన్నారన్నయ్య. అదేంటో కనిపెట్టగలిగితే నాన్న ఆచూకీ ఈజీగా తెలిసిపోతుంది. కానీ వాళ్ళ ప్లాన్ని ఎలా కనిపెట్టడం అనేది అర్థం కావడం లేదు. రివర్స్ అటాక్ ఇవ్వాల్సిందే సిరి.